షాపు యజమానులపై అధికారులు ఒత్తిడి, తలలు పట్టుకుంటున్న మద్యం వ్యాపారులు. నెలకు 3,000 కోట్ల పైనే అమ్మకాలు, అయినా టార్గెట్ విధిస్తూ వేధింపులు. వీళ్ళ టార్గెట్ ఇప్పుడు వీళ్ళ టార్గెట్ మీరు ఫిక్స్ చేసినారు, వీళ్ళు ఏం చేస్తారు, బెల్ట్ షాపులు అదనంగా ఓపెన్ చేస్తారు. 24 గంటలు మత్తు తెలంగాణగా ఆల్రెడీ మత్తు తెలంగాణ, క్రైమ్ తెలంగాణ, అత్యాచారాల తెలంగాణ, కుక్కల దాడులు తెలంగాణ, ఇవి అలా ఆల్రెడీ పేరు వచ్చేసినాయి. ఇప్పుడు మందుబాబులు తెలంగాణ అనేది ఒక పేరు పెట్టుకొని 24 గంటలు తాగుతారు. ఇక మీరు ఇట్లా టార్గెట్లు పెడితే మీరు పథకాలు ఇచ్చుడు ఎందుకు? దీన్ని మా పథకాల కవర్ చేసి దీన్ని ఎందుకు చేయాలి? ఎవడి కోసం ఇవన్నీ? అంటే మీరు కేవలం జనాలకు మీరు సేవ చేయాలి ఎంత తపన ఉందో, దానికంటే బిఫోర్ ఇట్లాంటి మీ పథకాలు ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి. మన దగ్గర ఉన్న బడ్జెట్ ఏంటి, సాధ్యం అవుతుందా కాదా, సాధ్యం కాకపోతే మనం ఎందుకు ఇవ్వాలని ఆలోచించుకోవాలా. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం దుకాణదారులు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకొకసారి వస్తుండ ఛాలెంజ్ టారిఫ్ రీచ్ అయ్యారా అంటూ ఫోన్లతో తలపట్టుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ అదనపు ఒత్తిడిని భరించడం తమ వల్ల కాదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఒక్క వైన్స్కి అదనంగా 20 లక్షల నుంచి 50 లక్షల మద్యం అదనంగా కొనుగోలు చేసి అమ్మాలంటూ కొందరు అధికారులు ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఆ అధికారులకు కూడా బుద్ధి లేనట్టుంది. వాళ్ళు పైన వాళ్ళు ప్రెజర్ పెడితే వాళ్ళు కూడా ఏం చేస్తారులే, కానీ ఇది పరిస్థితి.